హలో నమస్తే. అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానులు అవసరం లేదు. ఒకే రాజధాని ఉండాలి. అది అమరావతిగా ఉండాలి. అమరావతిలో రాజధానిని నిర్మిస్తామంటూ 2014, 19 మధ్య అప్పటి సర్కారు రైతుల నుంచి భూములను సమీకరించింది. సమీకరించి అక్కడ రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టింది. అక్కడ రాజధాని నిర్మాణం తర్వాత రైతుల నుంచి తీసుకున్న భూముల్లోనూ ప్రభుత్వానికి సంబంధించిన భూములు, అసైన్డ్ భూములు వీటన్నిటిలోనూ ఓ 10,000 ఎకరాల భూమి మిగులుతుంది. ఆ భూమిని వేలం వేస్తే ఆ భూమిని అమ్మితే ₹1,00,00,000 వస్తాయి. కాబట్టి అమరావతిలో మేము నిర్మించబోయేది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ. అమరావతి నిర్మాణం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు ఏమాత్రం కూడా భారంగా ఉండదు అని అప్పటి ప్రభుత్వం చెప్పింది. అంతేకాదు ఇది ఒక ఇంటర్నేషనల్ సిటీగా మార్చబోతున్నాం. ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా దీన్ని మార్చబోతున్నాం అంటూ కూడా 2014 నుంచి 19 మధ్యలో చెప్పింది. అప్పుడు ప్రభుత్వం మాట విని ప్రతిపక్షం కూడా అమరావతినే రాజధానిగా ఉంచాలని అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతిచ్చిన నేపథ్యంలో రైతులు ధైర్యంగా భూములనిచ్చారు ప్రభుత్వాలను నమ్మి. రాజధాని నిర్మాణాన్ని 10 ఏళ్ల లోపు పూర్తి చేస్తాం. పూర్తి చేయడం మాత్రమే కాదు, రైతులకు అప్పటి వరకు కౌలు ఇస్తాం. రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తాం అంటూ అప్పుడు ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం చెప్పిన మాట నిజం కాలేదు. మధ్యలో ప్రభుత్వం మారింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమరావతి మా విధానం కాదు అన్నారు. ఆయన 3 రాజధానులు అన్నారు. అమరావతి కేవలం శాసన రాజధాని మాత్రమే అన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం చేయాలంటే ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000 పెట్టే పరిస్థితిలో ఈ సర్కారు లేదు అంటూ అప్పుడు ఆయన చెప్తూ వచ్చారు. ₹1,00,00,000 పెట్టాల్సిన అవసరమే లేదు. మౌలిక సదుపాయాలు కల్పించిన అమరావతి డెవలప్ అయిపోతుంది. 2-3 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అమరావతి డెవలప్ అయిపోతుంది. 3 రాజధానులనే మాట మాట్లాడకండి. ఇక్కడ కొద్దిగా రోడ్లేసి కాస్త డెవలప్ చేసినా ఈ ప్రాంతం డెవలప్ అయిపోతుంది అంటూ అప్పుడు అమరావతి ఉద్యమాన్ని మద్దతిస్తున్న వాళ్ళు, ఆ ఉద్యమానికి మద్దతిస్తున్న వాళ్ళంతా మాట్లాడుతూ రావడం చూసాం. సో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రైతుల పాలిట శత్రువుగా ఉండటం చూసాం. అమరావతి రైతులు అప్పటి వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేయడం చూసాం. దీక్షలు చేయడం చూసాం. పాదయాత్రలు చేయడం చూసాం. సో అమరావతి రైతులు ఆందోళన అప్పటి సర్కారుకి ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. రాజధానిలు మార్చడాన్ని ప్రజలు అంగీకరించలేదనే విషయం ఎన్నికల ఫలితాల తర్వాత తేటతెల్లమైంది. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సర్కారు అమరావతి పాలిట విలన్ కాదు, అమరావతి పాలిట విలన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ విలన్ని ఇంటికి పంపించేశాం. ఇక అమరావతికి ఎటువంటి డోకా ఉండదు అని అక్కడ భూములు ఇచ్చిన రైతులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావించారు. కానీ ఇప్పుడేం జరుగుతోంది? ఎవరినైతే హీరోగా భావించామో వాళ్ళే శత్రువుగా మారిపోయారా అమరావతి పాలిట అని అనిపిస్తోంది. ఎందుకలా అనిపిస్తోంది అంటే 2014 నుంచి 19 మధ్యలో భూములు తీసుకున్న సందర్భంగా మీకు ఇమీడియట్‌గా 10 ఏళ్ల లోపే భూములు ఇక్కడ డెవలప్ చేస్తాం, డెవలప్డ్ ప్లాట్లు ఇస్తాం అని చెప్పారు. 10 ఏళ్ల తర్వాత చూస్తే ప్లాట్ ఎక్కడుందో కూడా దిక్కులేదు. డెవలప్డ్ ప్లాట్ విషయం తర్వాత పక్కన పెడితే అసలు ప్లాట్ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. అమరావతి రైతులకు మేము న్యాయం చేస్తాం, రాజధాని నిర్మిస్తామని చెప్పిన సర్కారు 2 ఏళ్ళు అవుతున్నా అధికారంలోకి వచ్చి అధికారులు రైతులతో కనీసం మాట్లాడడానికి తీరిక లేకుండా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల తర్వాత ఈ ముఖ్యమంత్రి ఆ రైతులను కలిసి వాళ్ళతో మాట్లాడేందుకు సమయం ఇచ్చాడు. అంతేకాదు గతంలోనే 33,000 ఎకరాలు రైతుల నుంచి మిగతా మొత్తం 50,000 ఎకరాలు సేకరించిన భూమితోటి అంతర్జాతీయ నగరాన్ని కడతామని ప్రకటించిన ఇదే ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ 50,000 ఎకరాల్లో రాజధాని నిర్మిస్తే అది చిన్న మున్సిపాలిటీ అవుతుంది తప్ప ఉపయోగం లేదు అనే మాట మాట్లాడారు. ఖచ్చితంగా అటువంటి మాట మాట్లాడిన ఆ ముఖ్యమంత్రి అమరావతి పాలిట శత్రువు ఎందుకు కాదు? ఆ ముఖ్యమంత్రి 14 నుంచి 19 మధ్యలో చెప్పిన మాటలకు ఇప్పుడుకు పొంతన లేకపోతే ఎలా? అప్పుడు అంతర్జాతీయ నగరం అని, మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న మున్సిపాలిటీ అవుతుంది ఇది కడితే అని అదే ముఖ్యమంత్రి చెప్పడం అమరావతి రైతుల్ని మోసం చేయటం కదా! అమరావతి రైతులకు నష్టం చేయటం కదా! ఆంధ్రప్రదేశ్‌కి నష్టం చేయటం కదా! జగన్మోహన్ రెడ్డి హయాంలో జస్ట్ 3-4 వేల కోట్ల రూపాయల మౌలిక సదుపాయాలు ఖర్చు పెడితే అమరావతి డెవలప్ అవుతుందని మాట్లాడిన ఇదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాదాపు 60,000 కోట్ల రూపాయలు అమరావతి పేరుతో అప్పులు తీసుకొచ్చారు. మరో 30,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు తీసుకురావడానికి సంబంధించిన ప్రయత్నాలు, సమీకరణకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అమరావతి పేరుతో రుణాలను తీసుకురాబోతుంది ప్రభుత్వం. ఈ 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో మేము ఇప్పటికే డెవలప్ చేసిన భూములు అమ్మితే వస్తుంది అని గతంలో చెప్పారు. కానీ ఇప్పుడేం చెప్తున్నారు? ఈ 33,000 ఎకరాలు సరిపోదు. ఇంకో 16,000 ఎకరాలకు పైగా భూములు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండో విడత సేకరణలో భాగంగా ఇది కాకుండా మూడో విడత సేకరణ కూడా ఉంటుంది అని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ప్రకటించారు. ఇప్పటికే తీసుకున్న భూముల్లో 10,000 ఎకరాలు మిగులుతుంది. ల్యాండ్ బ్యాంకు దాన్ని అమ్మితే డబ్బులు వస్తాయని చెప్పిన మీరు ఇప్పుడు మేము ఇంకా రైల్వే స్టేషన్ కట్టాలి, ఎయిర్పోర్ట్ కట్టాలి కాబట్టి ఈ భూములు సరిపోవు, మళ్ళీ భూమి సేకరణ చేస్తామని చెప్పడం రైతులను మోసం చేయటం కదా! రైతుల పాలిట శత్రువు కదా మీరు. రైతులకు నష్టం చేయటం కదా అది. రెండో విడత భూసేకరణతో కాకుండా మూడో విడత భూసేకరణ కూడా ఉంటుంది అని ప్రకటించడం
రైతులకు అన్యాయం చేయటమే కదా! 10 ఏళ్ల కాలంలో మిమ్మల్ని నమ్మి భూములిచ్చిన రైతులకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తే మీరు చేసిన న్యాయం ఏంటో కనీసం చెప్పగలరా? ఇష్టం లేని మొగుడితో కాపురం చేస్తున్నట్లుగా పెళ్ళైపోయింది, విడాకులిచ్చేస్తే జీవితం ఎలా ఉంటుందో అని సగటు యువతి ఆలోచించిన తరహాలో అక్కడ అమరావతి రైతులు ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎలాగూ కట్టే పరిస్థితులు లేడు, కట్టలేదు, 5 సంవత్సరాలు కాలయాపన చేశాడు. చంద్రబాబు కడతాడని ఈయనకి ఓట్లేసి గెలిపించాం. ఈయన కట్టకుండా కాలయాపన చేస్తున్నారు. ఈయన్ని ఏదో బ్రతిమాలో ఇంకో రకంగానో పని చేయించుకోవాలి తప్ప ఈయన మీద కూడా మాట్లాడితే, ఈయన గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడితే అసలు మనకి దిక్కు లేకుండా పోతుందేమో, జీవితం లేకుండా పోతుందేమో అనే ఆందోళన, భయం అమరావతి రైతుల్లో ఉంది. ఆ భయాన్ని ఆసరాగా చేసుకొని, వాళ్ళ ఆందోళనను అడ్డం పెట్టుకొని అమరావతి రైతుల్ని ఇంకా పీడించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయటం చరిత్ర క్షమించదు. అమరావతి కోసం ఏం చేస్తున్నారు అంటే, రాజధాని నిర్మాణం అయిపోతుంది 4 ఏళ్లలో, ఏటా 25,000 కోట్లు ఖర్చు పెడతాం, 20,000 కోట్లు ఖర్చు పెడతామని మాట్లాడుతున్న మంత్రి నారాయణకు అమరావతి రైతుల పట్ల కన్సర్న్ ఎందుకుంటుంది? మంత్రి నారాయణ రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. కనీసం రాజకీయ నాయకుడైతే ఏ పార్టీ అయినా ప్రజల కష్టాలేంటో తెలుస్తాయి, ప్రజలకు ఆన్సర్ చెప్పాలనే భయం ఉంటుంది. వ్యాపారం నుంచి రాజకీయ నాయకులుగా ఎదిగిన వాళ్ళు అమరావతిని ఒక ప్రాజెక్టుగా చూస్తున్నారు తప్ప అమరావతి రైతుల ఆవేదనని, రైతుల కష్టాల కోణంలో, రైతుల సెంటిమెంట్ కోణంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ కోణంలో చూడలేకపోతున్నారు. నారాయణ కూడా ఒక అధికారిగా ఉన్నారు తప్ప ఓ నాయకుడిగా, ప్రజల కష్టాలు వినే వ్యక్తిగా ఏమాత్రం కనపడట్లేదు. ఈ మాట నేనంటున్నది కాదు, అమరావతి ప్రాంతంలోని రైతులందరి ఆవేదన. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా అమరావతి రైతుల్ని పిలిచి ఒంటరిగా గదిలో కూర్చోబెట్టి మాట్లాడండి, వాళ్ళ ఆవేదన ఏంటో తెలుస్తుంది. పిలిచి ఒంటరిగా గదిలో కూర్చోబెట్టి మాట్లాడండి అని నేను చెప్తున్నాను. కానీ ఓపెన్గా మందడం గ్రామంలో అధికారుల ముందు, స్థానిక ప్రజాప్రతినిధుల ముందు 5 ఎకరాల భూమి ఇచ్చాను, నా ప్లాట్ ఎక్కడో వాగులో ఇచ్చారు, 10 అడుగుల లోతులో ఇక్కడి వరకు నీళ్లతో మునిగిపోతుంది ఆ ప్లాటు. భూములు ఇచ్చాను, ప్లాట్ ఇచ్చారు, అది అక్కడ వరదలో ఉంది. ఇప్పుడు నా ఇల్లు కూడా ఇవ్వమంటున్నారు. ఇల్లు ఇస్తాను, కనీసం ఇల్లు తీసుకున్న తర్వాత మళ్ళీ మాకు రోడ్ల పక్కనే స్థలాలు ఇస్తారా అంటూ ఆ ఆవేదనని చెప్పి, ఆవేదనతో గుండె పగిలి అదే ప్రాంగణంలో అతను చనిపోతే, ఆ చనిపోయిన వార్తని కనీసం వార్తగా కూడా రాయలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వానికి బాకా ఊదుతున్న ఛానళ్ళు, పేపర్లో ఉండిపోయాయి. అమరావతి రైతులు ఆలోచించండి, గమనించండి, ఎవరు మీకు శత్రువులుగా ఉన్నారని. అమరావతి ఉద్యమాన్ని రోజు పతాక శీర్షికల్లో రాసింది మీపై ప్రేమతోట, తెలుగుదేశం పార్టీపై ప్రేమతోట ఒకసారి గమనించండి. ఓ రైతు ఆవేదనని కనీసం పేపర్లో 2 అక్షరాలు, 2 ముక్కలు రాయలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ పత్రికలు ఎందుకున్నాయో ఆలోచించండి. రైతు అక్కడికి వచ్చారు, కుర్చీలో కూర్చున్నారు, పడిపోయాడు, చచ్చిపోయాడు అని ఒక పత్రిక చాలా లైట్ చేసి గింతంత లోపల రాస్తే, ఇంకో పత్రికలో అసలు ఆ వార్తే లేదు. తెలుగు జాతికి మేమే దిక్సూచి అని చెప్తున్న పత్రిక చనిపోయిన రైతు రామారావు మరణ వార్తను కనీసం ప్రచురించలేదు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? అమరావతి రైతుల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారుకు సంబంధించిన ఏ ప్రముఖ నాయకుడు ఆ రైతు ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేయలేదు. అమరావతి రైతుల్ని అనాథగా చూడదలుచుకున్నారా? అమరావతి రైతులు ఆలోచన చేయండి, అమరావతి ప్రాంతానికి, అక్కడ అభివృద్ధికి శత్రువులు ఎవరు అనేది. ఈ ప్రభుత్వం మీకు మిత్రుడుగా ఉందా? ప్రభుత్వం మీ కష్టాలు వింటుందా? ఇప్పుడు ప్రభుత్వం మీ కష్టాలు తీరుస్తుందా? తీర్చని పరిస్థితిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందా? అమరావతి రైతుల కోసం పదే పదే ప్రతి సందర్భంలో, ప్రతి మీటింగ్లో మాట్లాడుతూ వచ్చిన వాళ్ళు, అవకాశం దొరికిన ప్రతి చోట పుంకాలుగా కథనాలు రాసిన వాళ్ళు, ఓ రైతు గుండె పగిలి అధికారుల సమక్షంలో చనిపోతే కనీసం వార్త కూడా రాయలేని పరిస్థితిలో ఎందుకున్నారో ఆలోచన చేయండి. ఎవరు అమరావతికి నిజమైన శత్రువులు ఆలోచన చేయండి. అమరావతి ఒక పొలిటికల్ ఈవెంట్గా మారిపోయింది అధికారంలోకి రావాలనుకున్న పార్టీలకు మాత్రమే. అధికారంలోకి వచ్చిన తర్వాత అది మాకు సంబంధం లేని ఇష్యూగా, అది మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ఇష్యూగా అధికార పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఆ రైతుని పరామర్శించాల్సిన బాధ్యత లేదా ఈ కూటమి సర్కార్కి? ఆ రైతు మరణానికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత లేదా కూటమి సర్కార్కి? ఉద్యమంలో కొంతమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు, అమరావతి ఉద్యమం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు ఉద్యమం చేయలేక, ఇంకెవరికి చెప్పుకోలేక ఆవేదనని తమ గుండెల్లోనే పెట్టుకుని గుండెలు పగిలి చచ్చిపోతున్నారు మీ కళ్ళ ముందు. కాబట్టి రైతులను కోరుతున్న, ఎవరు అసలైన శత్రువులో, ఎవరు అమరావతి పాలిట విలన్సో ఆలోచన చేయండి. అటువంటి విలన్లపైన పోరాటం చేయండి. అటువంటి విలన్లపైన పోరాటం చేయడానికి
మీకు ఎవ్వరి మద్దతు అవసరం లేదు. ఏ పత్రికల సపోర్ట్ అవసరం లేదు. ఏ పార్టీల సపోర్ట్ అవసరం లేదు. మీ న్యాయమైన డిమాండ్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా మీతో ఉన్నారు గతంలో. ఇప్పుడు ఉంటారు. ఇప్పుడు ఈ సర్కారు చేస్తున్న ద్రోహం, ఇప్పుడు ఈ సర్కారు చేస్తున్న మోసం, ఇప్పుడు ఈ సర్కారు చేస్తున్న వంచన, ఇప్పుడు సర్కారుని మోస్తున్న పత్రికలు చేస్తున్న మోసం గమనించండి. గమనించి కూడా అలాగే లోపల ఆవేదన పెట్టుకొని గుండె పగిలి చచ్చిపోయే పరిస్థితి తెచ్చుకోకండి.